ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అనేది అర్థమవుతోంది. హ్మ్. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతోందక్కడ. ఓకే. కాంగ్రెస్ పార్టీకి కొంత కంపారిటివ్‌గా బీజేపీతో పోలిస్తే హ్మ్. కొంత బలమైన క్యాడర్ ఉందక్కడ. అవును. ఎక్కడ తమిళనాడులో. హ్మ్. అంటే చిదంబరం అవును. దాని తాలూకా కొంచెం స్ట్రాంగ్ కంటిన్యూషను, లీడర్స్ కూడా ఉన్నారు. లెగసీ లీడర్‌షిప్ ఉందక్కడ. ఉంది. హ్మ్. చిదంబరం కొడుకు గూడా రాజకీయాల్లో అవును. ఉన్నాడు 'కార్తీ బలంగానే. చిదంబరం.' హ్మ్. కాబట్టి ఇది ఆ యాంగిల్ కూడా ఉంది. ఓకే. రెండోది తను కొంత డీఎంకేకి, బీజేపీకి వ్యతిరేకంగా నేను నిలబడతాను హ్మ్. అని చెప్పినప్పుడు, ఒకవేళ అటువైపు ఇతను టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే పొలిటికల్‌గా తనకు మైలేజీ దక్కుతుందనుకుంటే, ఓకే. విజయ్‌ని కంట్రోల్‌లో ఉంచటం ఎలాగా? అంటే హ్మ్. విజయ్ మెడకి తాడేసి, ఓకే. ఆ తాడు తన చేతిలో పెట్టుకోవాలి హ్మ్. అనేటువంటి ఉద్దేశం హ్మ్. బహుశా బీజేపీకి ఉండే అవకాశం ఉంది. ఓకే. అంటే వాళ్ళు ఎవరినైనా కేసులతోనే ఆపరేట్ చేస్తున్నారు. హ్మ్. ఈ కేసులు, గందరగోళాలతో ఆపరేట్ చేయటము, ఇమేజ్‌తో ఆడుకోవటం, ఓకే. ఈ గేమ్‌లో భాగంగా సంగీతని కూడా వీళ్ళే రంగంలోకి దింపారా అనేది ఒక డౌటు. ఓకే. అంటే మీరు ప్రారంభంలో ఒక మాటన్నారు. అక్కడ ద్రవిడ ఓట్‌ని చీల్చాలంటే విజయ్‌ని రంగంలో దించడం ద్వారా భారతీయ జనతా పార్టీ, విజయ్ ఇద్దరూ దుష్ప్రయోజనాలు పొందడానికి ఛాన్స్ ఉందని. అవును. అలాంటప్పుడు అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడెందుకు ఈయన్ని ఇంకా మన చేతిలో ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అంటే మీరొక్కసారి 24 ఎన్నికలకి ముందుకెళ్తే, హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సార్. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు హ్మ్. అనే దగ్గరికెడితే, ఆ! ఆయన అయ్యే సందర్భంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి తెలిసే జరిగిందది. హ్మ్. వారి అనుమతితోనే అరెస్టు జరిగింది అనే విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఓకే. తెలిసిన తర్వాత ఆయన అరెస్టయి రాజమండ్రి జైలుకి వెళ్ళే లోపు హ్మ్. ఆయన బ్రెయిన్‌లో మనం అంటే అప్పటి వరకు ఆయన బీజేపీకి లవ్ లెటర్స్ రాస్తున్నాడు. హ్మ్. మనం మళ్ళీ కలిసి వెళ్దామని. అవును. కలిసి ప్రయాణం చేద్దాము అని ఈయన లవ్ లెటర్స్ రాస్తున్నటువంటి సందర్భం పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణే. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని 2, 3 సార్లు ఆయన విడిగా కలిసాడు హ్మ్. చంద్రబాబు గారు. కలవటము, ఈయన లవ్ లెటర్‌లు ఇస్తున్నాడు అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలుసు. ఆ లవ్ లెటర్‌లకి అటునుంచి స్పందన రాలా. హ్మ్. రాలేదు. చివరికి ఫైనల్‌గా మనని అరెస్ట్ చేయిస్తున్నారు అంటే, ఏదో చెడింది అనేది అర్థమైంది. ఈయన మనసు నెమ్మదిగా అటువైపు అప్పటి ఇండియా కూటమి వైపు హ్మ్. మరలుతున్నటువంటి సందర్భం. హ్మ్. దీన్ని వాళ్ళు గుర్తించి మమతా బెనర్జీ అవును. వీళ్ళందరూ వరుసగా ప్రకటనలిచ్చారు. హ్మ్. చంద్రబాబుని ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయాలని. అవును. ఆహ్, రెస్పాండ్ అయ్యారు వెంటనే. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు హ్మ్. వీళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ నడుస్తున్నటువంటి టైంలో చాలా వేగంగా అంటే 'ఓజీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నటువంటి హ్మ్. పవన్ కళ్యాణ్ సడెన్‌గా షూటింగ్ ఆపి హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రాజమండ్రి అవును. ఆయనకి ములాఖాత్ పెట్టి మాట్లాడాడు. హ్మ్. అక్కడే అనౌన్స్ చేశారు గూడా. బయటకొచ్చి కలిసి కలిసి వెళ్తున్నాం ఎన్నికల్లో. హ్మ్. బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని నేను నమ్ముతున్నాను అన్నాడాయన. అవును. అది కీలకం. హ్మ్. ఆ మాట చెప్పటం అంటే లోపల ఏం మాట్లాడుంటాడు ఆయనతో అనేది మనకు అర్థమవుతుంది. అవును. ఏం చెప్పుంటాడు ఈయన అంటే డెఫినెట్‌గా హ్మ్. మీరు ఎన్‌డీఏ విండో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది క్లోజ్ చేయకండి. అది తెరిచుంచండి. మీకేదైనా మంచి జరిగితే అటునుంచే జరుగుతుంది. హ్మ్. అని చెప్పి బయటకొచ్చి ఈ మాట చెప్పాడు ప్రపంచానికి. రైట్. వారు దాన్ని ఫాలో అయిపోయారు. హ్మ్. ఆ ఫాలో అయిపోయిన సందర్భం చూస్తే అంటే బీజేపీ తన అరెస్ట్ వెనకాల హ్మ్. బీజేపీ హస్తం ఉందని తెలిసి, తిరిగి బీజేపీతోనే కలిసి ఎన్నికల్లో వెళ్ళటం మాత్రమే కాకుండా, రైట్. తను మరింత లొంగి ఉండటం అంటే అంటే హ్మ్. ఆయన మెడకు ఒక తాడు కట్టారంతే. అంతే. హ్మ్. ఈ తాడు కట్టడం అనే ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఓకే. ఆ కళ్ళజోడుతో చూస్తే. ఓకే. అంటే చంద్రబాబు యాంగిల్‌లో చూస్తే ఇప్పుడు విజయ్‌ని హ్మ్. కంట్రోల్ చేయటానికి ఈ కుటుంబ కథా చిత్రాన్ని వాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఓకే. అనేది. అంటే ఓకే. ఆయన కూడా కొంచెం బలంగా నిలబడుతున్నాడు. హ్మ్. మాట్లాడాడు ఇప్పుడు అవును. ఓపెన్‌గా అవును. విజయ్. హ్మ్. మాట్లాడుతూ ఈ పర్సనల్ వ్యవహారాల మీద మాట్లాడుతోంది ప్రపంచం అంతా. నా రాజకీయాల గురించి ఎవడు హ్మ్. మాట్లాడట్లేదు. హ్మ్. నా పార్టీ పాలిసీ గురించి ఎవడు మాట్లాడట్లేదు. హ్మ్. నా పొలిటికల్ స్టాండ్ మీద ఎవరు మాట్లాడట్లేదు. నా ఎన్నికల హామీల గురించి ఎవడు మాట్లాడట్లేదు. హ్మ్. నా కుటుంబము, నా భార్య లేకపోతే నాకున్నటువంటి అఫైర్స్ మీద చర్చలు ఎక్కువ మంది జరుగుతున్నాయి. మాట్లాడుతున్నారు అంటున్నాడు.
కాబట్టి ఉమ్, ఇవన్నీ వదిలిపెట్టేయండి మీరు అని పార్టీ క్యాడర్‌కి చెప్తున్నాడు ఆయన. ఓకే. అవన్నీ నేను పర్సనల్‌గా చూసుకుంటా. అది ఉమ్, మీ ఇంటి గొడవ కాదు కదా! అవును. నా ఇంటి గొడవ నేను చూసుకుంటా. ఉమ్, మనం కామన్‌గా చేయాల్సిన పని గురించి ఆలోచిద్దాం. ఓకే.